ఎన్నికల వేళ జనసేన ప్రచారం జోరందుకుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తాటిపర్తి గ్రామంలో ప్రచార రథం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు జనసేన నేతలు. పార్టీ మేనిఫెస్టో, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో ఇవాళ జనసేన జనబాట కార్యక్రమం నిర్వహించారు. జనసేన నేతలు నార్ని రవిప్రసాద్ ప్రచార రథానికి పూజలు చేయగా పంతం నానాజీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాకినేడి శేష్ కుమారి, గింజాల శ్రీనివాస్, పిఠాపురం నేతలు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జన సైనికులు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన మేనిఫెస్టో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి గ్రామానికి అన్ని ఊళ్ళు తిరిగి అంతా ప్రోగ్రాం చేసామండి. మన పార్టీ కార్యాలయ ఓపెనింగ్కి అందరూ వచ్చి ఇంకా మేము మొదలుపెట్టిన కార్యక్రమానికి ఇంకా జనం బాగా వచ్చారు. ఆ ఊరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామం కూడా బాగా ముందుకి ప్రతి జనసేన కార్యకర్త కూడా బాగా సాగాలని, ఇది మేము మా స్వసంతతో మేమంతా కలిసి ప్రతి జన సైనికుడు కలిసి ఈ ప్రోగ్రాం ఇలా చేసామండి. మేము ఇలాగే ఇంకా ముందు ఇంకా ప్రతి ప్రోగ్రాంలో ఇంకా బాగా మా పార్టీని ముందుకు తీసుకెళ్తామని, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే వరకు కూడా మేము కష్టపడతామని, ఈ టిక్కెట్ గిఫ్ట్ కింద పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్గా పిఠాపురం నియోజకవర్గం టిక్కెట్ మేము పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని మనస్ఫూర్తి. మా గ్రామంలో జనసేన సైనికులు అందరూ కలిపి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యాలయానికి మాకు స్థలం ఇచ్చిన వారు కీర్తిశేషులు శ్రీ గాడిల మాణిక్యాలరావు గారు, వాళ్ళ అబ్బాయి బుజ్జి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ప్రచారం చేయడానికి గ్లాస్ సింబల్ ఏదైతే ఉందో అది జనాల్లో తీసుకెళ్ళడానికి ప్రచార రథం ఇచ్చిన ఎన్ఆర్ఐ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఎప్పుడు అడిగినా జెండాలు కాదనకుండా స్టిక్కర్లు, జెండాలు, పాంప్లెట్స్ ఇచ్చిన శ్రీ చిక్కాల సుబ్బారావు గారికి కూడా మా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము అడిగిన వెంటనే వచ్చి కార్యక్రమం జరిపిన నాయకులు నారాయణ రవిప్రసాద్ గారికి, పంతం నానాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ కూడా మా నుంచి, మా తాటిపర్తి గ్రామ సైనికుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఈ కార్యాలయం రూపొందించడం వల్ల ఈ రోజు నుంచి ఇంకా యాక్టివ్గా జనాల్లోకి గుర్తును తీసుకెళ్ళి వారికి సిద్ధాంతాలు, మేనిఫెస్టో తెలియజేసి మా గ్రామంలో జనసేన సైనికులు అందరూ కలిపి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యాలయానికి For more updates, please subscribe 99 TV Telugu.